గారు మీ పాటలు పాడేటప్పుడు చాలామంది హ్మ్. ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు హ్మ్. మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది పడిన సందర్భాలున్నాయి. హ్మ్. మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా అలాగా? మీ పాటలే కాదు సరే. నేననేది సిద్ అంటే శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసున్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు. ఆదరించట్లేదా ఇంకా గూడా? ఆదరించట్లేదు. కొత్త గొంతు కావాలి. ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. హ్మ్. అదీ కాక నేను మొహమాటం లేకుండా చెప్పేదేంటంటే, హ్మ్. మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత హ్మ్. మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. హ్మ్. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవ్వరు చిన్నప్పటి నుంచి ఈడు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు. ముందు ఐఐటీ కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు. అన్నీ కొట్టుకొని పుస్తకాలేసుకొని నెత్తినేసి కొట్టుకో. ఇయన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి తపస్సు దాని వైపు చేయించి, ఒక 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత, ఆడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నో, లేపోతే డాక్టర్‌నో, ఒక కార్పొరేట్ గాయన చేసిన తర్వాత, ఇప్పుడు కావాలంటే నువ్వేదైనా చేసుకోండి. ఇంకేం చేస్తాడాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే గదా! అవును. హ్మ్. అది తెలుగు వారిలో మాత్రం ఉందంటారా ఈ ఆ! గుణం? తెలుగు వారిలోనే ఎక్కువుంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్తేమో. చైనా వల్ల. చైనా వల్ల? హ్మ్. ఒక సంస్థ పేరు చెయ్యితో స్టార్ట్ అవుద్ది. ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. ఆళ్ళు ఓహో! టీవీలో ఊదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అని ఆహ్, చూపిస్తేనే మాకర్థమవుతుంది. హ్మ్. 1, 2, అదేలే 5 అలాగేనా? ఈసారి ఐఐటీ కాంపిటీషన్‌లో వరుసగా 1, 1, 1, 2, 2, 2, 5, 6, 7, 7, 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ అయిపోయింది. అయిపోయింది. అమ్మ బాబోయ్! ఈ చాలా విషయం గమనించారు మీరు. అంటే హ్మ్. ఎంత ఈ పెద్ద ఈ విషయం మరి అంత చెప్పారు. ఊదరగొట్టేస్తుంటే మావోడు అందులోకెళ్ళిపోవాలి. మావోడు కొట్టేయాలి. మావోడికి కట్నం వచ్చేయాలి. ఇదే గదా! అవును. మా అమ్మాయే ఎళ్ళిపోవాలి. మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి. మంచి ర్యాంక్ కొట్టేయాలి. తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. హ్మ్. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతదండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగి సింగర్‌ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్‌ని జూసి ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో, అబ్బాయో పాడితే దానికి నుంచుని చప్పట్లు తప్పట్లు కొట్టేసారు. కొడుతుంటే, నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని జెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు. సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులేంటో అవి సాధన జేయాలి. హ్మ్. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి, కలగలిపి, మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడతది గానీ, సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకొద్దామంటే అదవ్వదు. హ్మ్. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే గదా! సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటది. కరెక్ట్ అంతేగా. 'పెంచిల్ దాస్' గారి పాటలున్నాయి. ఎందుకు నచ్చినియి? ఆయన, ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగాడు గాబట్టి. హ్మ్. అవును. 'కాసుల శ్యామ్' గారి పాటలెందుకు నచ్చుతున్నాయి? హ్మ్. ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు గాబట్టి. అలా ఆహ్, మన జీవితంలో అనుభవాలని సినిమాకివ్వాలి గానీ, సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది అది గమనించకుండా రియాలిటీ షోస్‌ని టార్గెట్‌గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకొని చేస్తున్నారు తప్పితే, మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులొస్తాయని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? కానీ అంటే నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులున్నారిక్కడ మీరన్నట్టు. కానీ సంఖ్యాపరంగా విలక్షణమైన ఉన్నారు. గొంతుకలు అడుగుతున్నారంటే హ్మ్. మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు. హ్మ్. తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి అవును. తను అద్భుతమైన వాయిసు, డబ్బింగు అసలు తన పాటైతే చెప్పక్కర్లేదు. అంటే హ్మ్. సౌత్ ఇండియాలో హ్మ్. ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు అవును. సాధించారో, 'శ్వేతా మోహన్' గారు, శ్వేతా 'చిన్మయి' మోహన్ గారు గారు. కావచ్చు. పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ హ్మ్. సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలొచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష, అరవ భాష యాసతోటి
కొంచెం తెలుగు పదాల్ని నా ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్‌షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. హ్మ్. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు ఓ 2 ప్రేమ మేఘాలు. హ్మ్. ఆ మూడిట్లో 2 సిద్ శ్రీరామ్‌యే. ఇప్పుడు విపణిలో ఏది ఎ ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా! తగ్గవు. కరెక్టే. అది నిజమే. మనం విమర్శ అనేది ఆహ్, మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. హ్మ్. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. హ్మ్. విలువలు తగ్గిపోతున్నాయండి. పాత సినిమాల్లో విలువలుండేవి. సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప హ్మ్. దానికి ఆ రాళ్ళు ఉత్తుత్త ఇసిరేస్తే కుదరదండి అవును. విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. హ్మ్. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలేనా? కాదు మీరు ఎంత ఎవ్ క్లియర్‌గా ఉన్నారు చూడండి. హ్మ్. మీరేమి దాన్ని ఖండించట్లేదు. హ్మ్. బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకంటున్నారు? అంతేనండి. అంటే విలువలు సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ. లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనున్నప్పుడు ఒక కళ గురించో, ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండిటిని 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ధర్మమెందుకు అంతేనా? అంతే కదండీ. హ్మ్. ఏదైనా ఉంటదండి. ఇప్పుడు 'శంకర్ మహాదేవన్' గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయనేమి శాస్త్రీయ సంగీతాన్ని ఆహ్, ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు గదా! ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. హ్మ్. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి. ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు. సాధన. వర్ణాలు, వర్ణాలున్నాయి కదా! ఆ వర్ణాలు లిరిక్‌తో కాదు, స్వరంతో కాదు, అకారంతో. ఆకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ ఆకారంతో సాధన చేశారు. ఇయన్నీ సాధనలు చేపిస్తున్నారా హ్మ్. పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్సే వస్తాయి. హ్మ్. చూడ్డానికి బావుంటాయి. గొప్ప మాట ఠంగుమని చెంప చెల్లుమనిపిచ్చావు. మన పాత డైలాగ్ చెప్పారంటే.